ఈరోజు మనతో పాటు సత్య శ్రీకాంత్ గారు గురుకులం యొక్క సందేశాలని ప్రాజెక్ట్ని మనకి అందరికీ తెలియజేయడానికి ఈ పిఎంసి ఛానల్కి వచ్చి వివరిస్తున్నారు. 2004 నుంచి ధ్యాన మార్గంలో ఉన్నారు. ఎంతో సేవలు చేశారు. ధ్యాన ప్రచారంలో కానీ, ఆత్మజ్ఞానం ఇవ్వడంలో కానీ, ఈ పిఎంసిలో కూడా పత్రి సార్తో పాటు ఎంతో ప్రయాణం చేసి ఎంతో నేర్చుకున్నారు. అలాగే పిరమిడ్ మాస్టర్గా, స్పిరిచువల్ సైంటిస్ట్గా 1 సంవత్సరం పాటు పరిశోధనలు చేసి ఎంతో అద్భుతంగా మారిపోయారు. వారే శ్రీకాంత్ గారు. నమస్తే సార్. గురుకులం విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలని ఎందుకు అనిపించింది సార్ మీకు? సో మన గురువుగారు సుభాష్ పత్రి గారు ఈ భూలోకంలో ధర్మ సంస్థాపనకై మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మనం ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని డిస్లైజ్ చేసుకున్నాం పిఎంసి ద్వారా. తర్వాత ఎన్నో శాఖాహారాలు చేస్తున్నాం. తర్వాత దేవాలయాలే ధ్యానాలయాలుగా కూడా మరి ఎన్నో అన్ని విభాగాల్లోకి వెళ్ళిపోతున్నాం మనం. కానీ ఒక్కటి మిగిలింది, అదే విద్య. ఇప్పుడు మనం ఏదైతే చెప్తున్నామో అది చిన్నప్పుడే ఆ మూలాల్లోనే చెప్తే, సో ఏ వన్ స్టాప్ సొల్యూషన్ టు ద పిఎస్ఎస్ఎం ఈ గురుకులం. సో ఈ గురుకులం వచ్చేసి దీని పేరు ఆనంద అరణ్య ఆశ్రమం. సో అసలు గురుకులం అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాలి. గురుకులం అనేది ఇప్పుడు మనం గురుకులం అంతా కూడా మన భారతీయ సంస్కృతి అంతా కూడా ఇప్పుడు మనం ఏవైతే భారతదేశంలో మాట్లాడుతాం ఈ భాషలన్నీ కూడా సంస్కృతం నుంచి వచ్చినవి. సో గురుకులం కూడా సంస్కృతం బేస్లో ఉంటుంది. సో ఈ గురుకులం కూడా సంస్కృతం నుంచి వచ్చింది. గు రు కులం అనే 3 పదాల కలయిక గురుకులం అంటే. అసలు గురుకులం అంటే ఏంటి, గురుకులం ఎందుకు స్థాపించాలని అది మాట్లాడే ముందు, గురుకులం అంటే గు రు కులం. గు అంటే డార్క్నెస్, రు అంటే రిమూవల్ ఆఫ్ ద డార్క్నెస్, కులం అంటే ఒక ఫ్యామిలీ, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. సో గు అంటే డార్క్నెస్, రు అంటే రిమూవల్ ఆఫ్ డార్క్నెస్. అంటే ఏ జర్నీ ఫ్రమ్ డార్క్నెస్ టు రిమూవల్ ఆఫ్ ద డార్క్నెస్ ఈజ్ ఎ గురు. ఇట్స్ నాట్ ఎ జర్నీ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్, డార్క్నెస్ టు రిమూవల్ ఆఫ్ ద డార్క్నెస్. ఎందుకు? ఆల్రెడీ నీ వెలుగు లోపల ఉంది కాబట్టి. మరి భూలోకంలో మరి ఆ మాయ అంటాము, అజ్ఞానం అంటాం. ఈ భూలోకంలో జన్మ తీసుకోవాలంటే మన శక్తులన్నీ మర్చిపోయి భూలోకంలోకి రావాలి కదా. సో అందుకని భూలోకంలో వచ్చిన తర్వాత అంతా చీకటి మైండ్లోనే ఉంటుంది, అంటే డార్క్నెస్లో ఉంటుంది. ఆ రూలోకి రావాలి. రిమూవల్ ఆఫ్ ద డార్క్నెస్ చేసినప్పుడు నీ లోపలే అంత ఉంది అనే విషయమే గురువు అంటే. కులం అంటే ఒక ఫ్యామిలీ. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎన్నో రకరకాల కులాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అసలు మన భారతదేశంలో అసలు కులాలు అనే కాన్సెప్ట్ ఉన్నాయా? వసుదైవ కుటుంబం అంటున్నాం. మరి ఎందుకు ఇలా కులాలుగా విభజిస్తున్నాం? ఒకటి ఎక్కువ జాతి అని, ఒకటి తక్కువ జాతి అని. దీని గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, శ్రీకృష్ణ పరమాత్మ వారు ఏం చెప్పారంటే, ఒక శ్లోకం ఉంది, చాతుర్వర్ణం మాయా సృష్టం గుణ కర్మ విభాషగ. ఇప్పుడు ఇక్కడ విద్యా వ్యవస్థ ఎలా ఉందంటే, ఇదిగో ఈ లైన్ చదువు అని చెప్పి మెమరీ, ఇట్స్ అ మెమరీ టెస్ట్. నువ్వెంత బాగా చదివితే, నువ్వెంత బాగా బట్టి కొడితే, ఎంత బాగా నీ మెమరీ నుంచి బయటికి వస్తే అంత గ్రేట్ అనే విషయం చెప్తుంది. కానీ గురుకులం అది కాదు. ఇప్పుడు ఈ కులం అనేది చాలా ముఖ్యమైన. గురుకులంలో మనం ఈ పదం అంటే ఇప్పుడు నేను చూడండి ఒక శ్లోకం చెప్పాను, చాతుర్వర్ణం మాయా సృష్టం గుణ కర్మ విభాషగా. ఇది నేను బట్టి కొట్టలేదు. ఆ పదాలు వాడేటప్పుడు దాని యొక్క అర్థం ఏంటి, ఆంతరం ఏంటి కూడా అంతరంగంలో నేను ఆ భావనాక్షేత్రంలో నేను దాన్ని అనుకొని తలుచుకొని అది చెప్తున్నాను. అంటే ఇప్పుడు చెప్పేటప్పుడు ఎలా చెప్తానంటే ఈ శ్లోకము నా అంతరంగంలో, చాతుర్వర్ణం విభాషగ అంటే ఈ కులాలు కాదు, వర్ణం ఎన్ని రకాలుగా విభజించాను. విభాషగ చాతుర్ అంటే 4 రకాలుగా. ఏంటంటే నెక్స్ట్ గుణకర్మ అంటే ఎదుటి వ్యక్తి యొక్క గుణాలని బట్టి, అతని కర్మల్ని బట్టి ఆ కులం అనేది, ఆ వర్ణం అనేది ఇవ్వబడుతుంది. సో కులాలు ఎన్ని ఉన్నాయి మనకి? శూద్రుడు, వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ. మన గురుగారికి మనకి చెప్పింది ఏంటంటే, ఈ 4 వర్ణాలు ధర్మ అర్థ కామ మోక్షం వీటి బేస్ చేసుకొని. కామం అంటే కామపూరితమైనవాడు, నేను ఈ శరీరం మాత్రమే అనే భావంతో, అంటే కేవలం కండబలం మీద మాత్రమే ఆధారపడేవాడు, బుద్ధి బలం మీద కాదు. ఇలాంటి వాళ్ళని శూద్రులు అంటారు.
అంటే ఒక ఆత్మ భూలోకంలో జన్మ తీసుకోవాలన్నప్పుడు శూద్రుడిగా జన్మ తీసుకుంటుంది. ఒక 100 జన్మలు అయిన తర్వాత ఎదుటి వ్యక్తికి సహాయం చేస్తుంటేనో ఇంకా ఏదైనా దానం చేస్తుంటేనో తెలియని ఒక అనుభూతి అనేది కలుగుతుంది. ఇక్కడ అర్థం తోడవుతుంది. అర్థము కామము సమపాళ్ళు 50-50. వీళ్ళని వైశ్యస్థితి అంటారు. తర్వాత ధర్మం తోడవుతుంది. ఇలా 100 జన్మలు తీసుకున్న తర్వాత ధర్మం తోడవుతుంది. వాళ్ళని క్షత్రియులు అంటారు. ఇప్పుడు కామము, అర్థము, ధర్మము. ఇంకా కొన్ని జన్మలు ఇలా తీసిన తర్వాత ఇవన్నీ ఎక్కువగా మెటీరియలిస్టిక్ ఆనందంతోనే మనం అసలైన ఆనందం అని ఫీల్ అవుతుంది. వన్ ఫైన్ డే ఇంకా ఏదో తృప్తి అనేది ఉంటుంది లోపల. ఇక్కడ మోక్షం తోడవుతుంది. వీళ్ళని బ్రాహ్మణులు అంటారు. ధర్మ, అర్థ, కామ, మోక్షం సమపాలు 25-25 వీళ్ళని బ్రాహ్మణులు అంటారు. అంటే బ్రాహ్మణుడు అంటే ఎవరు? ఒకప్పుడు శూద్రుడే, ఒకప్పుడు వైశ్యుడే, ఒకప్పుడు క్షత్రియుడే, ఇప్పుడు బ్రాహ్మణ స్థితికి వెళ్ళాడు. అంటే బ్రాహ్మణుడు అనేది ఇట్ ఈస్ నాట్ ఉన్నత వర్గం అని కాదు, ఇట్స్ అ సోల్ ఎవల్యూషన్. ఇప్పుడు స్కూల్లో ఫస్ట్ క్లాస్ వాడు తక్కువ, 10th క్లాస్ వాడు ఎక్కువనే ఉంటుందా? ఉండదు కదా. ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ సోల్ ఎవల్యూషన్. సో ఇక్కడ తక్కువ ఎక్కువ అంటే ఏం లేదు, ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ సోల్ ఎవల్యూషన్. ఇది కులం గురించి. తర్వాత ఇంకా మరింత లోతుగా ఈ గురుకులం, కులం అనే పదాన్ని ఇంకా మరింత లోతుగా చూసేస్తే ఇంకొక శ్లోకం ఉంది మనకి సంస్కృతంలో. ఏమిటి అంటే జన్మనా జాయతే శూద్ర, జన్మనా జాయతే శూద్ర అంటే పుట్టుకతో ప్రతి ఒక్కళ్ళు శూద్రులే. నీ తల్లిదండ్రులు నీకు శరీరాన్ని ఇస్తారే తప్ప కులాన్ని, వర్ణాన్ని ఇవ్వరు. తర్వాత సంస్కారాది భవేద ద్విజ అంటే సెకండ్ బర్త్, ద్విజ అండ్ సెకండ్ బర్త్ అంటే నువ్వు ఎప్పుడైతే గురుకులంలోకి ప్రవేశిస్తావు అంటే విద్యను అభ్యసిస్తావో అక్కడ నువ్వు ఇట్స్ అ సెకండ్ బర్త్ లాగా. తర్వాత వేద పాఠ భవేత విప్రహ అంటే వేదాలు అంటే విద్య, సైన్స్. ఎప్పుడైతే నువ్వు ఆ విద్యను అభ్యసిస్తావో, ఈ శ్లోకం వచ్చినప్పుడు మనకి స్కూల్స్ అంటే వేద పాఠశాలలు కాబట్టి అక్కడ అందుకని వేదం అనే పదం రావడం జరిగింది. సో విప్రుడు అవుతాం. కానీ బ్రహ్మ జానాతీతి బ్రాహ్మణ, ఎవరైతే నేను బ్రహ్మ జానాతి తెలుసుకుంటాడో ఇది ఈ విధంగా వాళ్ళే అసలైన బ్రాహ్మణులు. అంటే ఏ బ్రాహ్మణ్ ఈజ్ నథింగ్ బట్ అంటే బ్రాహ్మణుడు హయ్యెస్ట్ స్థితిలో ఉంటాడు, బట్ కింద 3 వర్ణాలతో ఎప్పుడు కరుణతోనే ఉంటాడు. ఇది గురుకులం అంటే నిన్ను చీకటి నుంచి వయోదలిగే విధమైన ఒక గ్రూప్, ఒక పీపుల్, ఇది గురుకులం. అందుకే వసుదైవ కుటుంబం అంటే గురుకులం అన్నమాట. ఇది మనం మొదట స్టార్ట్ చేయబోయేది. చాలా బాగా చెప్పారు సార్. ఇప్పుడు మీరే వచ్చారు స్టూడెంట్, మర్చిపోండి యాంకర్ అని. మీ పేరేంటి? ప్రతిభ. ప్రతిభ అంటే ఏంటి? టాలెంట్. ప్రతి ప్లస్ భా. ప్రతి ప్లస్ భా అనే 2 పదాల కలయిక ప్రతిభ. ప్రతి అంటే టువర్డ్స్, ఇన్ ద డైరెక్షన్, దిక్సూచి చూపిస్తుంది. ఎటువైపు? భా అంటే వెలుగు. వెలుగు అంటే ఆత్మ. అంటే నువ్వు ఈ శరీరం కాదు, ఆత్మవి. ఆ ఆత్మవి నువ్వు ఈ శరీరంలోకి ప్రవేశించి నువ్వు ఏదైతే ఆత్మ ప్రణాళిక రాసుకొని వచ్చావో ఈ భూలోకంలో నువ్వు ఆ అనుభవం పొందటానికి వచ్చావు అనే విషయాన్ని ఫస్ట్ మీకు తెలిపిస్తాను. ఓకే. ఒక సినిమాకి టైటిల్ పెడతామా, ఒక ప్రోగ్రామ్కి టైటిల్ పెడతామా, అవునా? అలాగే ఒక నాటకానికి టైటిల్ పెట్టినట్టే అలాగే మన రాసుకున్న ప్రణాళిక కూడా ఒక టైటిల్ పెట్టుకుంటాం. ఆ టైటిలే భూలోకంలో మన పేరు. సో నీ ప్రణాళిక ఎందుకు వచ్చావు భూలోకంలోకి అంటే ఆ పేరుని తనకి పరిచయం చేసి దాన్ని మరింత లోతుగా విశ్లేషణ చేసే విధంగా చేస్తాం. ఎలా ఉంది? చాలా బాగుంది సార్. అంటే నిన్ను నీకు పరిచయం చేస్తున్నాం. గురువు అంటే ఏంటి? రిమూవల్ ఆఫ్ ద జర్నీ ఫ్రమ్ డార్క్నెస్ టు రిమూవల్ ఆఫ్ ద డార్క్నెస్, రైట్? మరి అది రిమూవ్ చేయాలి కదా, ఆ పరద రిమూవ్ చేయాలి కదా. అందుకే ఫస్ట్ ఆ పేరు యొక్క ఆంతరం ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాం ప్రతి విద్యార్థికి. ముందు తనకి జస్ట్ ఒక బేసిక్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఆ తర్వాత తనకే ఇంకా ముందుకెళ్ళాలనేది ఆ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనేది మనం క్రియేట్ చేస్తాం. ఇది గురుకులం యొక్క పరిచయం. చాలా అద్భుతంగా చెప్పారు సార్. ఈ గురుకులంకి ఆనంద అరణ్య ఆశ్రమం అని ఎందుకు పెట్టారు సార్? సో ఆనందం అంటే ఏంటి? మనల్ని మనం సంపూర్ణంగా కోల్పోవటమే. ఏంటో కోల్పోవటం? నేను ఈ శరీరం అనే భావన కోల్పోవటం. మనం ఆనందంగా ఉండాలంటే ఎప్పటికప్పుడు కోల్పోవాలి. ఏం కోల్పోవాలి? ఈ సొసైటీ మనకి నేర్పించింది
నువ్వు ఇది అది అని సొసైటీ డిసైడ్ చేసింది కదా, కానీ అది కాదు కదా. ఎప్పుడైతే ఆ అనవసరమైన కోల్పోతామో అదే ఆనందం అంటే. మరి అరణ్యం అంటే ఏంటి? శూన్యం. ఓకే. అరణ్యం శూన్యం అనేది. అరణ్యం అంటే అఫ్కోర్స్ ఫారెస్ట్ కూడా వస్తుంది, బట్ ఇంకా ఒక సంస్కృతంలో మనకి ఒక్కొక్క పదానికి మినిమం 12 మీనింగ్స్ ఉంటాయి. సంస్కృతం అలా డిజైన్ చేయబడింది. అరణ్యం అంటే శూన్యం. మనం ఎప్పుడైతే కోల్పోగలుగుతామో శూన్యంలోకి ప్రయాణించగలుగుతాం. మనలో అరణ్యానికి వెళ్తాం. అక్కడ ఏ ఫెసిలిటీస్ ఉండవు, ఏమీ ఉండవు, ప్రకృతితో మమేకం అవుతాం. దాన్నే శూన్యం అంటాం. అంటే ఎటువంటివైన ఫిజికల్ ఫెసిలిటీస్ ఏం లేవు. మనలోని అరణ్యానికి మనం ప్రయాణిస్తాం. దాని ద్వారా మనల్ని మనం ఒక ఆశ్రమంగా మలుచుకుంటాం. అంటే నీ అంతరంగంలో అరణ్యానికి నువ్వు కనెక్ట్ అవ్వాలి అంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ఇది అరణ్యం ద్వారా ఇలా మనం వాళ్ళకి ధ్యానాన్ని. ఇప్పుడు ఈ అరణ్యం ద్వారా ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఆనందం వస్తుంది. ఇప్పుడు ఆశ్రమం, ఒక ఆశ్రమం అనే పదం ఏంటంటే ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో మనం కూడా అంత పర్ఫెక్ట్గా తయారవుతాం. ఫిజికల్గా, మెంటల్గా, అన్ని రకాలుగా మన శరీరాన్ని, మనస్సుని, బుద్ధిని ఆశ్రమంగా మార్చుకుంటాం. ఆశ్రమం అంటే ఆ శ్రమతో మార్చుకోవటం. శ్రమ అంటే మన యొక్క తపన, సాధన మలుచుకోవటం. ఆశ్రమంలో మనం ఏం నేర్పిస్తాం? వాళ్ళ తపన, ఆ సాధన. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన ఆత్మ పురోగతి ఎప్పుడవుతుందంటే తపన, అకుంఠిత సాధన. ఈ రెండింటి ద్వారానే మన లక్ష్యాన్ని మనం చేరుకుంటాం. ఈ విధంగా ఆనందారణ్యాశ్రమం అనే పేరుని పెట్టారు. చాలా బాగుంది సార్. సార్, మన దేశాన్ని హిందుస్థాన్ అని ఎందుకు అంటారు సార్? సో ఇప్పుడు దాకా మనం కులాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మతం. ఓకే సార్. మరి వసుదైవ కుటుంబం అంటే వన్ ఫ్యామిలీ, రైట్? మరి కులాలు, మతాలు ఎందుకని వస్తాయి? ఓకే, హిందూని మతంగా ప్రొజెక్ట్ చేశారు. అసలు హిందూ అంటే మతం కాదు. హిందూ అంటే ఇంగ్లీష్లో డెఫినేషన్ అచీవింగ్ ద హై స్టేట్ ఆఫ్ నాలెడ్జ్. ఏంటి హై స్టేట్ ఆఫ్ నాలెడ్జ్? నాలెడ్జ్ ఈక్వల్ టు బ్రహ్మ, క్రియేటర్ కాన్షియస్నెస్, రైట్? ఆ క్రియేటర్ని మనం మన భారతీయ సంస్కృతిలో ఏం పేరు పెట్టుకున్నాం? బ్రహ్మ అని పెట్టుకున్నాం. అంటే బ్రహ్మ జ్ఞానం కలవాడు అంటే ద వన్ హూ ప్రాక్టీస్ హిందూ. అంటే ఆ బ్రహ్మ జ్ఞానాన్ని ఎవరైతే ఆ సాధన చేస్తారో వాళ్ళని హిందువులు అంటారు. సో ఒకప్పుడు మన దేశంలో ఇవన్నీ కూడా పాటించేవాళ్ళు కాబట్టి ఈ దేశాన్ని హిందుస్థాన్ అన్నారు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ హిందువులు అన్నారు. మరి ఇప్పుడు అది హిందూ మతమా లేకపోతే జీవన విధానమా? జీవన విధానం. మరి మతం ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ మనకు పెట్టుకున్నవే కదా సార్. ఎస్, మనం అజ్ఞానంతో ఇవన్నీ పెట్టుకొని వచ్చాం తప్ప వేరేగా కాదు. ఇప్పుడు మనకి తెలుగు రాష్ట్రాల్లో మాల, మాదిగా అని అంటారు, ఎస్సీ ఎస్టీ. ఓకే, ఇప్పుడు మాల కమ్యూనిటీ, ఎస్సీ అంటే వాళ్ళు ఒక తక్కువ స్థాయి వాళ్ళు, తక్కువ జాతి వాళ్ళు అనే విధంగా ప్రొజెక్ట్ చేయడం జరిగింది. వాస్తవానికి అలాంటిదేం లేదు కదా మన భారతీయ సంస్కృతిలో. మరి ఎందుకు వీళ్ళని ఇలా అంటున్నారు? దాని మీద కూడా ప్రయోగం చేసినప్పుడు ఈ మాల అంటే వీళ్ళు మాలాకారులు అంటారు. ఓకే, మంగళ పనిచేసే వాళ్ళు మంగళవాళ్ళు అన్నట్టు ఇలాగైతే పెట్టుకున్నాము. మరి భారతదేశంలోని భారతీయులు అన్నట్టు అలాగే మాలాకారులు అనమాట. అంటే ఒక మనకి భారతదేశం అనేది ఇట్ ఈస్ మోర్ ఆఫ్ రూరల్ బ్యాక్గ్రౌండ్, నాట్ అర్బనైజ్డ్. సో ఒక విలేజ్ చుట్టూ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక రౌండ్ షేప్లో అనమాట. మాల ఎలా ఉంటుంది? రౌండ్ షేప్లో. ఆ మాలాకారులు అంటే వాళ్ళు విలేజ్కి ఏదైనా ఉపద్రవం రాకుండా, అంటే ఒక జంతువులు కావచ్చు, లేకపోతే క్రూర జంతువులు కావచ్చు, ఇంకేదైనా ఉపద్రవం కావచ్చు, అవన్నీ రాకుండా కాపాడేవాళ్ళు వాళ్ళు. ఓకే, అంటారు కదా సినిమాల్లో, మా వాళ్ళకి ఏమైనా జరగాలంటే ఏమైనా చేయాలంటే ముందు నన్ను దాటేయాలి. అలా ఏదైనా ఉపద్రవం ఏంటంటే వాళ్ళని దాటితే కానీ ఊర్లోకి రాదు. అంటే ఈ మాల అనే కమ్యూనిటీ వాళ్ళు, మాలాకారులు ఎవరు అంటే ఫిజికల్ ఫిట్ అండ్ మెంటలీ వెరీ షార్ప్. మరి అలాంటి వాళ్ళని ఏం చేశారు? మన భారతదేశాన్ని ఆధ్యాత్మిక అజ్ఞానులు దాడి చేసి మన సంస్కృతిని, మనల్నే తక్కువ చేసే విధంగా చూశారు. అందుకే ఎక్కడెక్కడైతే మన సంస్కృతి తక్కువగా చులకనగా చూపడిందో అది ఎంతో ఉన్నతమైన విషయం గమనించాలి. ఇప్పుడు మీ ఇంటికి ఎవరన్నా వస్తే కింద కూర్చోబెడితే డైనింగ్ టేబుల్ ఉంది, డైనింగ్ టేబుల్ మీద కాకుండా కింద కూర్చోబెడితే అవమానించినట్టుగా ఫీల్ అవుతారు. అసలు మన సంస్కృతి ఏంటి? నేల మీద కూర్చొని ఆకులో తినాలి. వీడు అంటరాని వాడు, వీడిని ప్లేట్లో పెట్టకూడదు, ఆకులో పెట్టి ఆకు వాడే పడేసే విధంగా చేయాలి. అసలు మన సంస్కృతిలో ఏదైతే మనం తిన్నామో అది తీసి చక్కగా దాన్ని గోశాలలోనే ఎక్కడో వేయాలి, ఆ డస్ట్బిన్లో. అంటే మన సంస్కృతిని మొత్తాన్ని మనమే తక్కువ చేసి చులకన చేసే విధంగా చేసి వాళ్ళు మన దేశం మీద ఆధిపత్యాన్ని చూపించగలిగారు. సో మన సంస్కృతిని మనమే తక్కువ చేసుకొని చులకన చూసే విధంగా చేశాం.
అండ్ ఇప్పుడు గురుకుల ఇప్పుడు చూడండి, మీరు జర్మనీకి వెళ్ళండి, అక్కడ ఎక్కడ కూడా అన్లెస్ ఇంగ్లీష్ ఈజ్ దేర్, ఏ లోకల్ భాష ఉంటే జర్మన్లో జర్మనీ నేర్పిస్తారు, ఫ్రెంచ్లో ఫ్రెంచ్ నేర్పిస్తారు, వాళ్ళు ఫ్రెంచ్ మీడియంలో చదువుతారు. జస్ట్ ఇంగ్లీష్ ఈజ్ అనదర్ లాంగ్వేజ్ అంతే. జపాన్కి వెళ్ళండి, అంటే ఇప్పుడు మనం ఏ అయితే దేశాలు మాట్లాడారు, జపాన్ కావచ్చు, చైనా కావచ్చు, కొరియా, వీళ్ళంతా కూడా వాళ్ళ సంస్కృతిని కాపాడుకుంటూ వాళ్ళ లోకల్ భాషలోనే చదువుకొని వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారు. మన దేశం వచ్చేసరికి ఏంటంటే మన సంస్కృతిని పెట్టి వేరేది ఏదో ఫాలో అవుతున్నాం. సో గురుకులకు ఉద్దేశం ఏంటంటే మన సంస్కృతి మనం నేర్పిస్తాం, సంస్కృతం, తర్వాత వాళ్ళ మాతృభాష. ఇప్పుడు ఉదాహరణకి బెంగళూరు కన్నడ వాళ్ళని చూస్తే వాళ్ళకి కన్నడ వచ్చు, ఆనుకొని తమిళనాడు ఉంది, తమిళ్ వచ్చు, పక్కనే తెలుగు రాష్ట్రాలు కూడా ఉంది, తెలుగు వచ్చు, తర్వాత మన దేశం భాష అయిన హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు. అవును సార్, నేను కూడా అబ్జర్వ్ చేశాను. బెంగళూరులో ఉన్న వాళ్ళకి మినిమం ఒక 5 లాంగ్వేజెస్ వచ్చి ఉంటాయి. లోకల్ కన్నడ వాళ్ళు ఎవ్రీథింగ్ ఈజ్ జస్ట్ వన్ లాంగ్వేజ్ అంతే. సో ఇంగ్లీష్ కూడా జస్ట్ వన్ లాంగ్వేజ్ అంతే తప్ప మనం ఇవ్వాల్సిన దానికంటే అంత ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. సో అందుకని మనం సంస్కృతం నేర్పిస్తాం. సంస్కృతం ఉచ్చరించడం వలన క్లారిటీ వస్తుంది, దృష్టి ఎక్కువ అవుతుంది. ఆల్రెడీ ఇట్ ఈస్ సైంటిఫికలీ ప్రూవన్ కూడా. సో సంస్కృతం యొక్క గొప్పతనం అలాంటిది. అందుకని మనం ఎక్కువగా సంస్కృత మాధ్యమంలో నేర్పిస్తూ, అలాగే వాళ్ళ మాతృభాష నేర్పిస్తాం, అలాగే వాళ్ళ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కూడా నేర్పిస్తాం ప్రతి ఒక్కరికి. సో దట్ వీడు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక గ్రూప్గా ముందుకెళ్తారు. చాలా బాగా చెప్పారు సార్. సో జీవన విధానం నెక్స్ట్ ఫర్దర్గా ఇలా ఉంటుంది అనమాట. సో ఒక వ్యక్తి వీళ్ళు ఎవరు కూడా ఎఫర్ట్ లేకుండా జస్ట్ గమనించి అబ్జర్వ్ చేస్తూనే మినిమం 5 లాంగ్వేజెస్ నేర్చుకున్నారు అంటే మరి ఇంకా గురుకులంలో వాళ్ళని మనం చాలా చక్కగా ఎంతో అద్భుతంగా డివైన్గా గైడ్ చేసి ఉంటాం. మరి ఇంకెంత ఎన్ని భాషలు వచ్చి ఉంటుంది. కరెక్ట్ సార్. వి వోంట్ టీచ్, విల్ మేక్ దెమ్ అబ్జర్వ్. అండ్ గురుకులంలో మెయిన్ బేస్ ఏంటంటే ఈ ఆధ్యాత్మికం ఇదంతా కూడా బేస్ ఏంటంటే ఇంగ్లీష్లో ఒకటి ఉందన్నమాట, ఏంటంటే వేదాస్ అండ్ సైన్స్ బోత్ ఎంఫసైజ్ ఆన్ అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పెరిమెంట్. వేదాస్ అంటే ఆధ్యాత్మిక శాస్త్రం అండ్ సైన్స్ అంటే మెటీరియలిస్టిక్ భౌతిక శాస్త్రం. బోత్ ఎంఫసైజ్ అంటే స్పెషల్ ఇంపార్టెన్స్ ఉక్కి చెప్పడం అనమాట. దేని మీద? అబ్జర్వేషన్, గమనించడం, ఎక్స్పెరిమెంట్, ప్రయోగం చేయడం. ప్రయోగాలకి నిలయమే మన ఆనంద అరుణాచలం గురుకుల విశ్వవిద్యాలయం. శ్రీకృష్ణ పరమాత్ముల వారు భగవద్గీతలో అంటారు, యోగి భవ అర్జున యోగి భవ, నువ్వు దేవుడే నేను దేవుడిని, యోగివిక అంటాడు. దీన్ని మనం ఎక్స్టెండ్గా మనం చేసిన ప్రయోగాలు ఏంటంటే యోగి భవ అర్జున యోగి భవ, యోగివి కావాలనొచ్చో యోగము పొందవలే, ఎలిజిబిలిటీ, ఆ యోగముకై ప్రయోగము చేయవాలి, ప్రయోగాలు చేయాలి. భగవద్గీత అంటే కృష్ణుడు చెప్తే అర్జున్ వెనలా, సరే బావ నువ్వు చెప్పావు కరెక్టే, ఇదేంటి అదేంటి అని ప్రశ్నలు వేసుకుంటూ వెళ్ళాడు, ప్రయోగాలు చేసుకుంటూ వెళ్ళాడు. సో ఆ విధంగా సంస్కృత మాధ్యమంలో ఉంటూ మనం ఈ గురుకులాన్ని మన భారతీయ సంస్కృతిని పునఃవైభవం తీసుకొచ్చేలాగా మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేసుకొని మళ్ళీ మన సంస్కృతిని డెవలప్ చేసుకుంటూ ప్యారలల్గా నువ్వు తెలుసుకున్న దాన్ని ఇంగ్లీష్లో ఎలా ట్రాన్స్లేట్ చేస్తావు అంతే. సనాతన ధర్మం దీని గురించి వివరించండి సార్. మన పిఎస్ఎస్ఎం మూలం కూడా అదే. ఓకే. ధర్మ ప్రచారం. అవునా? అవును సార్. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ధర్మం చేసుకోవాలి. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? ఫస్ట్ తన ధర్మం. సన అంటే ఎల్లప్పుడు, తన అంటే నిన్న ఉంది, ఈరోజు ఉంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. ఏదైతే మారదో ఆ ధర్మం అదే సనాతన ధర్మం. ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ ఉంది, అంబేద్కర్ గారు డిజైన్ చేసిన తర్వాత అది చాలా 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 చేంజెస్ అంటే కాలానికి అనుగుణంగా మార్చుకుంటూ వచ్చాం ఇప్పటిదాకా. కానీ భగవద్గీత మారిందా? వేదాలు మారాయా? ఉపనిషత్తులు మారాయా? ఇవన్నీ ఏంటి? ఆత్మజ్ఞానం. ఏదైతే మార్పు చెందనిదో అదే దాన్ని ఎటర్నల్ ట్రూత్ అంటారు. ఆ ధర్మమే మనం ఇక్కడ పిల్లలకి నేర్పించబోతున్నాం. తన ధర్మం అంటే ప్రతి విషయాన్ని దాన్ని విడమర్చి ఒక మూలం దాకా తీసుకెళ్తుంది. సార్, ఈ గురుకులంలో విద్యార్థుల యొక్క జీవన విధానం అంటే వాళ్ళ టైమింగ్స్ కానీ, ఫుడ్ హ్యాబిట్స్ కానీ, అంటే అక్కడ విద్యార్థులు అంటే వాళ్ళ విద్య ఎలా జరుగుతుంది సార్? దాని గురించి వివరించండి. సో ఇక్కడ గురుకులంలో ఎలా ఉంటుందంటే గురు సాంగత్యంలో ఉంటుంది. నువ్వు ఇది చదువు అది చదువు అని ఫోర్స్ ఏమి ఉండదు. నేచర్ ఈజ్ అ టీచర్. క్లాస్ రూమ్స్ మరి ఇంకా ప్రకృతి సహకరించకపోతే తప్ప, లేకపోతే చెట్ల కిందే ఉంటుంది. చల్లటి ఆ సూర్యకిరణాలు పడుతుంటాయి, ఆ పక్షులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విద్యార్థి వచ్చిన తర్వాత ఫస్ట్ అతని పేరు ఏంటి
అది నేర్పిస్తాం. ఇందాక మీకు చెప్పాను కదా, ప్రతిభ అంటే ప్రతి ప్లస్ భ. వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, అర్థం అవ్వచ్చు, బట్ వాళ్ళ పేరు యొక్క మూలాన్ని మనం నేర్పిస్తాం. తర్వాత ఇంకోటి ఏంటంటే, నేను నాన్ వెజ్ మానేసి శాకాహారిగా నాకు 9 ఏళ్ళ వయసు అప్పుడే నేను జరిగింది. ఓకే. ఎందుకు అంటే పల్లెటూరులో చిన్న చిన్న కోడి పిల్లలు తీసుకొచ్చి వదిలేస్తారు. అవి అలా పెద్ద అయిన తర్వాత అప్పుడు వాటిని చంపి తినేస్తారు. మనకి ఏం తెలీదు ఆ వయసులో. జస్ట్ ఒక కోడిపిల్లి తీసుకొస్తే మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో సరే అని నేను ఒక కోడిపిల్లని నేను ఆడుకునేవాడిని. ఆ కోడిపిల్ల చాలా స్పాంజ్ మెత్తగా బాగుంటుంది. ఇలా చేతి మీద ఇలా నడిపించుకునేవాడిని. చాలా బాగుండేది. అది కూడా నాతో ఫ్రెండ్షిప్ చేసినట్టు ఫీల్ అయింది. నేను అసలు అది అంటే మామూలుగా భూలోకంలో మనుషులతోనే స్నేహం చేస్తారు. ఆ జంతువులతో చేయడం అనేది నాకు ఇంకోటి ఏంటంటే, నా చిన్నప్పుడు మై ఫస్ట్ ఫ్రెండ్ ఈజ్ ఆల్సో దట్ హెన్నల్, అంటే చిక్. ఇలా మళ్ళీ సెలవులకి మళ్ళీ రావటం, ఆ కోడి పిల్లతో ఆడుకోవటం. సడన్గా అప్పుడు దసరా వచ్చింది. మరి ఇంటికి అల్లుడు వచ్చాడని చెప్పేసి ఆ కోడిని ఎక్కడికో, అంటే కోడిని ముక్కలు చేసి తీసుకురావడం. తను ఎక్కడికో తీసుకెళ్తాను, నేను కూడా వెళ్తానని చెప్పేసి మా ఇంట్లో బంధువులతో వెళ్తే, అప్పుడు దాన్ని చాలా ఇక్కడి దాకా ఎదుర్కోయటం, తర్వాత ఆ పెయిన్ ఇదంతా చూసి, తర్వాత ఇంటికి తీసుకొచ్చిన తర్వాత దాన్ని ముక్కలు చేసి అది అంతా వండిన తర్వాత ఇప్పుడు నా ప్లేట్లో ఉండేసరికి నాకు ఇదంతా చూసి నాకు అనిపించింది, ఇంత హింస అవసరమా అని. మనం మారుతూ ఉన్నాం కదా సార్. అంటే నాకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ సేమ్ ఇలాగే. అది బాధ, ఆ పెయిన్. అంటే మనం ఒక జంతువులాగా అలా చూడము, మనతో సమానంగా చూస్తాం కదా, ఆ పెయిన్ ఉంటుంది. గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆ చిన్నప్పుడు నాకు ఆ వయసుకి మనుషులకి జంతువులకి పెద్ద డిఫరెన్స్ ఉండదు. సో నాటుకుపోయింది. తర్వాత పెద్ద అయిన తర్వాత అసలు మా దాంట్లో నాన్ వెజ్ తినకపోతే అసలు, అంటే ఇప్పుడు మా ఇంట్లో మాకు కులదైవం వచ్చి వెంకటేశ్వర స్వామి. శనివారం తెలుసు కదా, నాన్ వెజ్. మా బంధువులు ఎవరైనా శనివారం వస్తుంటే రానివ్వరు. అయితే ఆదివారం రా, లేకపోతే ఆడవాళ్ళు అయితే ఇంకా నాన్ వెజ్ శుక్రవారం కూడా ఉంటుంది. కాబట్టి శనివారాలు అనేది, ఇంకా కొంతమంది సాయిబాబా ఫ్యాన్స్ ఉన్నారు, గురువారం. ఈ 3 రోజులు తప్ప మిగతా రోజులు ఎప్పుడైనా వచ్చినా ఆనందం అనమాట. వస్తే వాళ్ళు బాధపడుతుంటారు అనమాట, ఎందుకంటే నాన్ వెజ్. అలాంటి ఫ్యామిలీలో పుట్టి ఆ నాన్ వెజ్ తినమని ఎంత ప్రేరణ చేసినా సరే నేను ఎక్కడ కూడా చలించలేదు. ఎందుకంటే నాకు ఆ చిన్న వయసులోనే అది రూట్ లెవెల్లోకి వెళ్ళింది కాబట్టి. అలాగే అది మూలం చేసుకొని ప్రతి విద్యార్థి వచ్చిన తర్వాత, గురుకులంలో దానికి అడ్మిషన్ వచ్చిన తర్వాత, ఒక విత్తనమో ఒక చిన్న మొక్కను నాటిస్తాం. ఓకే సార్. రోజు వాడు ఉదయాన్నే చేయాల్సిన పని ఏంటంటే వచ్చి దాన్ని పలకరించడం, కూర్చొని ధ్యానం చేయడం. ఇతను ఎదుగుతుంటాడు, ఆ చెట్టు కూడా ఎదుగుతుంటుంది. తిను ఆ 12 ఏళ్ళు అయ్యేసరికి ఆ చెట్టు కూడా, అంటే చిన్నప్పటి నుంచే ప్రకృతితో స్నేహం చేయటం, ప్రకృతితో మైత్రి చేయటం. దీని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే, రేపు ఒక రోడ్ వేయాలంటే చెట్టు అడ్డు వస్తుంది. ఏం చేయాలి చెట్టుని? ఇప్పుడు ఎంత అద్భుతమైన టెక్నాలజీ వచ్చిందంటే, చెట్టుని చుట్టూరా ఒక బేస్ వరకు ఒక సర్కిల్లా తీసి చక్కగా దాన్ని వేరే చోట పెట్టచ్చు. అంటే ప్రకృతికి హాని జరగకుండా. ప్రకృతి ఎవరు? నీ ఫ్రెండే కదా. నీ ఫ్రెండ్ నువ్వు ఎలా ద్రోహం చేస్తావు? ఈ విధంగా అంటే ఒక జంతు సామ్రాజ్యం కావచ్చు, వృక్ష సామ్రాజ్యం కావచ్చు. మనకి టోటల్ 4 కింగ్డమ్స్ ఉన్నాయి. ఒకటి ఫస్ట్ మినరల్ కింగ్డమ్, దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ మనకి వృక్ష సంపద, ఆ తర్వాత యానిమల్ కింగ్డమ్, ఆ తర్వాత హ్యూమన్ కింగ్డమ్. అంటే ప్రతి విద్యార్థి మిగతా ఈ 3 కింగ్డమ్స్, ఆఫ్కోర్స్ హ్యూమన్ కింగ్డమ్, అందరితో ఎలా ఫ్రెండ్షిప్ చేయాలనేది చిన్నప్పటి నుంచి మనం నేర్పిస్తాం. మైత్రి. తర్వాత ఉదయాన్ని 5కి లేస్తారు. ఓకే సార్. అంటే 5 అంటే 5 అని కాదు, కరెక్ట్గా సూర్యుడు ఉదయించే ఒక పావుగంట ముందు నిద్రలేపుతాం, అలారం పెడతాం. మరి అలారం పెడితే మరి ఎప్పుడు తెల్లారుతుందో మనకి ఎలా తెలుస్తుంది? ఎలా చెప్పగలం ఈరోజు ఎలా తెలుతుందంటే, అక్కడ కోడి, ఏ కోడిని అయితే తింటున్నారో ప్రపంచంతో, ఆ కోడితో కోడికి తెలుసుగా ఎప్పుడు తెల్లారుతుందో. ఇప్పుడు ఆ కోడి అలారంగా వచ్చి కోడి కుయ్యగానే అందరూ లేస్తారు. మనకి ఎక్కడ కూడా క్లాక్ అలారం ఉండవు. ఇప్పుడు వాడికి డౌట్ వస్తుంది, ఈ కోడికి ఎలా తెలుసు నాకు ఎందుకు తెలియదు. ఆ కోడి నుంచి నేర్చుకోవాలి. కోడి నుంచి ఏం నేర్చుకోవాలి? కోడిని బలిస్తున్నారు కదా, కుక్కని బలి ఇవ్వట్లేదు. తర్వాత అది కూడా నేర్పిస్తుంది. కుక్కని ఇవ్వకుండా కోడిని ఎందుకు ఇస్తున్నారు? కోడి మేకని ఎందుకు బలిస్తున్నారు? ఈ 2 మూర్ఖత్వానికి సింబల్. ఇప్పుడు కాక్ ఫైట్ అంటారు, ఎందుకు కొట్టుకునే తెలియదు.
గొర్రెలు కూడా అంతే కదా, వచ్చి కొమ్ములతో ఎందుకు కొట్టుకుంటుంది? మూర్ఖత్వం. నీ మూర్ఖత్వాన్ని బలి ఇవ్వాలి కానీ కోడిని కాదు. నాలో ఉన్న మూర్ఖత్వాన్ని బలిస్తున్నాను నేను. ఇది మనం నేర్పిస్తాం. ఓకే సార్. తర్వాత ఆ కోడి కూత నుంచి లేచి చక్కగా వాళ్ళు ఫ్రెషప్ అయ్యి అంటే అంత ప్రకృతిలోని ఆ ప్రకృతితో మమేకమవుతూ ఆ సూర్యకిరణాలు పడుతుంటే ఆ సూర్యకిరణాలని ఆస్వాదించడం, ఆ మధురమైన క్షణాలు. అంటే దట్ ఈస్ రిప్రజెంటింగ్ హిమ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ మై జర్నీ ఫ్రమ్ డార్క్నెస్ టు రిమూవల్ ఆఫ్ ద డార్క్నెస్. ఓకే ఓకే. ఈ గురు అనే దాన్ని సూర్యుడితో లింక్ చేస్తాం. ఈ విశ్వంలో మొదటి భగవద్గీత చెప్పింది సూర్యుడికి. నేను రోజు ఉదయాన్నే కళ్ళు మూసుకొని సూర్యుడికి నమస్కారం పెట్టినప్పుడు సూర్యకిరణాలు అంటే కళ్ళు తెరిస్తే సూర్యకిరణాలు కనిపిస్తాయి కదా, కళ్ళు మూసుకుంటే నాకు ఆ కిరణాలన్నీ కూడా సంస్కృత పదాలుగా, సంస్కృతం పదాలతో నేను అభిషేకం జరుగుతున్నట్టుగా ఉంది. ఓకే, గ్రేట్ సార్. నా ఈ అనుభవాన్ని వాళ్ళకి షేర్ చేస్తాను. మరి వాడికి లోపల కుతూహలం అనేది వస్తుంది కదా, ఇలాంటి కుతూహలాన్ని మనం అక్కడ వాళ్ళని ప్రేరణ చేసే విధంగా వాళ్ళ అంతరంగంలో ఈ విధంగా మనం విద్య అనేది వాళ్ళకి నేర్పిస్తుంటాం. ఓకే సార్. ఆ ప్రకృతి సూర్యకిరణాలు రాగానే పక్షులన్నీ చక్కగా ఎలా ఆనందంతో అవి పులకరిస్తాయి. ఇప్పుడు అలాంటి ఆనందాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు దాన్ని హాని చేయగలరా? ఇలా ప్రకృతితో వాడికి మైత్రిని పరిచయం చేస్తాం. ఈ ప్రకృతిలో చెట్లు, పక్షులు, నేల మీద పాకేవి, ఈదేవి అన్నీ మినరల్ కింగ్డమ్తో సహా. అంటే భూమాత సంరక్షకుడుగా, భూపతి రాజులాగా. అలా ఆ విధంగా ఇంకా తర్వాత ఆచార్యులు వచ్చి వాళ్ళకి ప్రతిరోజు ఒక శ్లోకాన్ని, ఆ శ్లోకం యొక్క అర్థాన్ని, ఆ శ్లోకాన్ని ఫస్ట్ మనం చదవమని చెప్పాం, శ్లోకాన్ని చదవమని చెప్తాం. ఫస్ట్ వాడికి ఆ ఉచ్చారణ రావాలి. ఉచ్చారణ వచ్చిన తర్వాత వాటి యొక్క పదాలని ఎలా విభజించాలి. ఇందాక గురుకులం అనేది ఒక పదం, కానీ అది రు కులంగా ఎలాగైతే విభజన జరిగిందో, మీ పేరు కూడా ఏంటి? ప్రతిభ. విభజిస్తే ప్రతి ప్లస్ భా. ఇప్పుడు విభజన చేయించిన తర్వాత ఒక్కొక్క పదానికి అర్థం ఏంటి. ఇప్పుడు నెక్స్ట్ ఉచ్చరించేటప్పుడు ఆ అర్థంలో నుంచి ఆ పదాలు అల్లుకుంటూ వెళ్ళాలి తప్ప మగ్ చేయకూడదు. దెర్ ఈజ్ నో మగింగ్, దెర్ ఇస్ నో ఫీడింగ్ ద మైండ్, ఇట్స్ ఆల్ రియలైజేషన్. ఈ విధంగా వాళ్ళకి ఒక్కొక్క శ్లోకాన్ని, ఒక్కొక్క విషయాన్ని నేర్పిస్తూ వెళ్తాం. ఎలా ఉంది? సూపర్ సార్, చాలా బాగుంది. సో కరెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏం చేస్తుంది, గురుకులం ఏం చేస్తుంది, ఈ విధంగా రెండింటిని మనం ప్యారలల్గా. ఎందుకంటే క్లారిటీ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం. ఈ విద్యలో ద ఎడ్యుకేషన్ ఈజ్ నైస్, బట్ దెర్ ఈస్ సంథింగ్ ల్యాకింగ్. ఏంటది ల్యాకింగ్? ఒక సమస్య వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావట్లేదు, ఒక స్ట్రెస్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావట్లేదు. ఓకే, ఇప్పుడు మనం ఒక ఎక్కువ మంది 30 మందిని తీసుకుంటాం. ఇప్పుడు ఈ 30 మంది మరి క్లాస్ అయిపోయిన తర్వాత, అంటే ఆ 1 year అయిపోయిన తర్వాత, ఇప్పుడు ఎవరైతే పాస్ అయితే వాళ్ళని ముందుకు తీసుకెళ్తాం. మరి ఫెయిల్ అయిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏం చేయాలి? మళ్ళీ చదివించాలా? గురుకులలో ఎలా ఉంటుందంటే 30 మందిలో ఒక్కడు ఫెయిల్ అయినా 29 మంది ఫెయిల్ అయిపోయినట్టు. ఇది ఎందుకు అంటే, నేను బాగుపడ్డాను, నువ్వు అట్టుపోతే నాకెందుకు అని ఈ సెల్ఫిష్నెస్ అనేది ఎక్కడ కూడా జనరేట్ కానివ్వు. నేను ఒక విషయం తెచ్చుకుంటే మేమందరం ఒకే స్థితిలో ఉన్నాం. వాళ్ళు ఉదాహరణకు ఒక స్టాలిన్ మూవీ చూశారు కదా, అందులో వికలాంగులకి రన్నింగ్ రేస్ పెడతారు. అందరూ ఆల్మోస్ట్ వెళ్ళిపోతుంటారు, మధ్యలో ఒకడు కింద పడిపోతాడు. కింద పడిపోయిన తర్వాత ఏం జరుగుద్ది? అందరూ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి, వాడు ఎట్టపోతే నాకెందుకు, నేను గెలిస్తే సరిపోతుంది కదా అనే విధంగా కాకుండా మళ్ళీ అందరూ వెనక్కి వెళ్ళి వాడిని ఎత్తుకొని అందరూ ఒకేసారి దాన్ని పట్టుకుంటారు. దిస్ ఈజ్ అ గ్రూప్ కాన్షియస్నెస్. ఇప్పుడు మనకి జీసస్ తెలుసు కదా, జీసస్ ఎవరు అనుకున్నారు? ప్లేడియన్ స్టార్ వాల్స్ నుంచి వచ్చారు. హీజ్ అ ప్లేడియన్. ప్లేడియన్స్ ఒక గొప్పతనం ఏంటంటే ద గ్రూప్ కాన్షియస్నెస్. ఒక గ్రూప్గా మనం, ఇదే కదా వసుదైవ కుటుంబం అంటే, వన్ ఫ్యామిలీ, మనం ఒకటి. కానీ ఇప్పుడు ఉన్న విద్యా వ్యవస్థ ఏంటి అంటే, నేనే ఫస్ట్ రావాలి, పక్కోడు రాకూడదు. నేను ఫస్ట్ రాపోయిన పర్లేదు కానీ వాడు మటుకు ఫస్ట్ రాకూడదు. కాంపిటీషను, ప్రెషరు. దీనివల్ల ప్రయోజనం ఏంటి? నీ ఆత్మ కుంచుకుపోతుంది. నువ్వు ఎందుకు వచ్చావు? నీ ఆత్మ బహుకోణ పరిణితి చెందడానికి వచ్చావు నువ్వు. కానీ ఈ విధమైన జీవన శైలికి నీ ఆత్మ కుంచుకుపోతే ఇంక దానివల్ల ప్రయోజనం ఏంటి? ఈ భూలోకంలో జన్మ తీసుకోవటం అంటే ఫస్ట్ నుంచే గమనించుకుంటూ ఉన్నాం. ఏంటి ఇదంతా కూడా
మనందరం ఒక మాట మీద ఉన్నాం, ఒకే ఇదిలో ఉన్నాం. లాస్ట్లో కూడా అంటారు, సునీల్ అంటాడు ఆ సినిమాలో, వీళ్ళు వికలాంగులైనా బాగా యూనిటీగా ఉన్నారంటే వాళ్ళు భౌతికంగా వికలాంగులు కానీ మానసికంగా వికలాంగులు కాదు. ఎవడైతే నేను వెళ్తానో వాడే మానసికమైన వికలాంగుడు. ఇప్పుడు దీని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఆఫీస్లో చూడండి, ఆఫీస్లో వర్క్ పాలిటిక్స్ అనేది కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? అది నేను 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 అని చదువుకుంటూ వచ్చి ఇప్పుడు గ్రూప్లో పనిచేయాలంటే చేయలేకపోతున్నాం. పక్కోడికి ఒక కొత్త విషయం చెప్తే వాడు ఎక్కడ నేర్చుకొని వాడు నిన్ను డామినేట్ చేస్తే ఎంతసేపు ఒక ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్లో వెళ్తుందే తప్ప ఉద్యోగం కూడా ఎవడైనా సరే ఆత్మసంతృప్తితో చేయగలుగుతున్నాడా? చేయూతి నుంచి పైకి తీసుకురాగలుగుతున్నాడా? ఉదాహరణకి నువ్వు 100 మందిని చేయూతి నుంచి పైకి తీసుకొచ్చావు, 99 మంది ఫస్ట్ ఒకటికి చేసావు, వాడు నిన్ను డామినేట్ చేసి పైకి వెళ్దామని చేశాడు. 99 మంది అలాగే చేశారు. 100వాడు వస్తాడు, వాడిని నెత్తి పెట్టుకుని చూసుకుంటాడు. ఈ 100వాడు నేను రీచ్ అవ్వాలంటే నువ్వు ఈ 99ని క్రాస్ చేయాల్సిందే. ఈ ఛాలెంజెస్ అన్ని జస్ట్ ఉదాహరణలో చెప్తున్నా. అంటే నువ్వు ఎంతవరకు నీ స్టామినా ఏంటో టెస్ట్ చేయడం కోసం నీ అంతటి నువ్వు పెట్టుకున్న ఛాలెంజెస్ ఇవన్నీ. సో మనం ఇక్కడ నుంచే నేర్పిస్తున్నాం గ్రూప్ కాన్షియస్నెస్. రేపు వాడు బయటికి వెళ్ళిన తర్వాత ఆ సొసైటీని అంటే ప్రకృతిని విధ్వంసం చేయకూడదు. మనుషుల పట్ల ఇప్పుడు నేను ఎవరికైనా నాన్ వెజ్ మానేమని చెప్పను, నేను ఎవరికి హింస గురించి చెప్తాను నేను. తద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు ఆహారంలో హింస లేదు, కానీ తర్వాత మాటల్లో కూడా హింస ఉండదని గ్యారంటీ ఏంటి? వెస్టర్న్ బట్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అందుకని మాంసాహారం ఒకటే చెప్పకుండా వాళ్ళకి హింసల గురించి చెప్పుకుంటూ వస్తాను నేను. సో చిన్నప్పటి నుంచే వీళ్ళకి పిల్లలందరికీ కూడా ఈ విధమైన గ్రూప్ కాన్షియస్నెస్. నేను చదివాను, బాగానే ఉంది, మన వాళ్ళందరూ చదివారా లేదా అంటే ఒక ఆచార్యుడి దగ్గరికి వచ్చే ముందే వాళ్ళలో వాళ్ళే ఆ గ్రూప్ కాన్షియస్నెస్ అనేది తయారు చేసుకోవాలన్నమాట. తద్వారా ఇప్పుడు ఈ 6th నుంచి 7thకి 6th నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ 6th నుంచి 7th అయిన తర్వాత వీలైతే ఆ 7th 6th వాడికి టీచర్ అవుతాడు. తను తెలుసుకున్న విషయాన్ని చెప్తాడు. ఇంకొకటి ఏంటంటే ఒక టాపిక్ ఇస్తాం, టాపిక్ ఇచ్చినప్పుడు అందరూ దాని పట్ల అవగాహన చేసుకొని వస్తారు. ఆ తర్వాత దాని మీద క్వశ్చన్లు అడగమంటాం మనమే. నువ్వు క్వశ్చన్ అంటే ఒక టాపిక్ని బహుకోణాల్లో దాన్ని విశ్లేషణ చేసే విధంగా. ఎందుకు ఇదంతా అంటే ఇప్పుడు మన గురువుగారు ఉన్నారు, గురువుగారు ఒకలే కాదు, ఆయన గొప్పతనం. మరి ఆయన ఫ్యామిలీని అంతా వదిలేసి వచ్చేసి మరి ప్రచారం చేస్తుంటే మరి వారి ధర్మపత్ని మరి కుటుంబ ధర్మాన్ని ఎంత చక్కగా చేసుకొని వచ్చిందా లేదా? మరి ఇప్పుడు ప్రతిసారి గొప్పతనం ఆయన దగ్గరే ఉందా, లేకపోతే కుటుంబంతో కలిపితేనే సంపూర్ణం అవుతుందా? కుటుంబంతో కలిసి. ఎస్, కుటుంబం కూడా ఒకటే కదా, వసుదేవ కుటుంబం అంటే వాడికి ఏం నేర్పిస్తాం అంటే ప్రతిసారి పెద్ద కూతురు పేరేంటి? పరిణిత. నీ ఆత్మ బహు కోణాల్లో పరిణితి చెంది, సెకండ్ కూతురు పరిమళ. నీ ఆత్మ ఎప్పుడైతే నీ ఆత్మ బహు కోణాల్లో పరిణితి చెందుతుందో నీ ఆత్మ సౌందర్యం పరిమళిస్తుంది. మరి ఇంత అద్భుతం జరిగితే విశ్వమాత ఊరుకుంటుందా? సత్కరిస్తుంది. ఏ విధంగా? మాలతో, పుష్పంతో గుచ్చిన పుష్పమాలతో కాదు, స్వర్ణముతో కూడిన స్వర్ణమాలతో. అంటే ద గోల్డెన్ ఎరా. సత్యయుగాన్ని నీ మెడలో మాలలా ధరిస్తావు, స్వర్ణ యుగాన్ని ఒక మాలలాగా. ఈ గురుకులం మూలం వారు. గురుకులం అంటే గృహస్థు ధర్మాన్ని చెప్పడం. అందులో గృహస్థు ధర్మం అనేది చాలా ఇంపార్టెంట్. నేను కూడా మా అమ్మ నాన్న దగ్గర నుంచి, నా భార్య దగ్గర నుంచి, వీళ్ళ దగ్గర నుంచి నేను ఎక్కువ నేర్చుకున్నాను. దీస్ ఆర్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ టు మీ. నేను పిఎస్ఎల్లో ఎన్ని నేర్చుకున్నా అది ఆచరణ వచ్చేసరికి ఇక్కడే కదా. సో ఈ విధంగా వాళ్ళు నాకు ఎంతో సపోర్ట్, నేను ఎంతో రియలైజ్ అయ్యాను. అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నేను ప్రయాణించడానికి మై ఫ్యామిలీ ఈజ్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. అదే వాళ్ళకి అక్కడ నేర్పిస్తాను. గురువులు ఎక్కడో ఉండరు సార్, మన చుట్టూరా ప్రకృతిలో ఉంటారు. నేర్చుకోవాలని ఉంటే ఎక్కడైనా నేర్చుకోవచ్చు. మనం గుర్తించగలిగే స్థితిలో ఉండాలి. దాన్ని ఆ జాగృతే మనం ఇక్కడ చేసేది. మన పిల్లలకి నేర్పించాం, జాగృతి చేస్తాం. ఒక టాపిక్ ఇస్తాం, ధ్యానంలో కూర్చోమంటాం, కూర్చొని దాని పట్ల నీకు ఏదైనా నీ ఆత్మస్థితికి తగ్గట్టుగా ఏదైనా సబ్జెక్ట్ వస్తుందో వాళ్ళని అడిగి తీసుకొస్తాం. తర్వాత ఒక్కొక్కరిని ఒక్కొక్క క్వశ్చన్ని ఫ్రేమ్ చేసుకోమని మనస్తాం. డోంట్ కాపీ. నీకు రాకపోతే రాలేదంతే, ఒప్పుకో. రాశాడని గొప్ప కాదు, రాయలేదని గొప్ప కాదు. కానీ నీకు రానప్పుడు పక్కోడు ఏం రాశాడో దాన్ని గమనించు. ఇప్పుడు 2 ఫ్రెండ్స్ ఉన్నారు, ఒకడు బాగా ఆడతాడు కానీ వాడికి విశ్లేషణ రాదు, ఇంకోడు ఆడు విశ్లేషిస్తాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవుతారు. ఆట ఆడేవాడిని ఎలా ఆడుతున్నాడు, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నా అన్ని పిన్ పాయింట్ చేసి చెప్తుంటాడు. కానీ వీడు ఆడు అంటే ఆడేవాడిని పర్ఫెక్ట్ చేస్తాడు, ఆడేవాడు వాడిని కరెక్ట్ చేసుకోవడం కోసం ఈ విధంగా హెల్ప్ తీసుకుంటారు. ఈ విధమైన మైత్రితో ముందుకెళ్తుంటారు. ఈ విధంగా ఫ్రెండ్షిప్తో ముందుకెళ్ళిపోతుంటారు.
ఇదే మన జీవన విధానం గురించి చెప్పేది. ఇప్పుడు మనం బయట చూస్తున్న విద్యా సంస్థలు ఉన్నాయి కదా, దానికి మన గురుకులంలో ఇప్పుడు బయట ఎంతోమంది పిల్లలు అంటే వాళ్ళ మీద ప్రెజర్ ఉంది. అంటే ఇప్పుడు ఇంత పర్సెంటేజ్ రావాలని పేరెంట్స్ ప్రెజర్ పెడుతున్నారు. స్కూలు కాలేజ్లో కూడా పెడుతున్నారు సార్. ఈ గురుకులంకి దీనికి వ్యత్యాసం ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ గురుకులంలో మార్కులు ఉండవు. పూర్వం గురుకుల్లో ఏం చేసామంటే ఆ గురువు డిసైడ్ చేస్తాడు ఈ విద్యార్థి సంపూర్ణం అయ్యాడా లేదా. అందుకని మన గురుకులంలో ఇంటేక్ చాలా తక్కువ, 30 మెంబర్స్. సో ఈ 30 మెంబర్స్ ఎలా అంటే ఒక్కొక్క సెట్ ఆఫ్ స్టూడెంట్స్ని ఒక ఆచార్యుడికి మనం, అంటే టీచర్కి, ఆచార్యులకి మనం వాళ్ళకి లింక్ చేస్తాం. ఇప్పుడు 6th క్లాస్ అవ్వగానే 7th క్లాస్ రాగానే 6th క్లాస్ టీచర్ 7th క్లాస్కి రారు. కానీ వీళ్ళకి అలా కాదు. 6th నుంచి 10th వరకు ఆ ఆచార్యుడు అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. వాళ్ళు ఒక సబ్జెక్ట్ తీసుకొని ఎలాగైతే పిల్లలు ఆ సబ్జెక్ట్ 6th క్లాస్లో తీసుకుంటారో తర్వాత 7th క్లాస్లో కూడా ఈ ఆచార్యుడు మళ్ళీ వాళ్ళతో ట్రావెల్ చేస్తారు. స్టూడెంట్స్కి మా అమ్మాయిని చూస్తాను, వాళ్ళకి టీచర్స్ అంటే ప్రాణం అసలు వాళ్ళకి. కానీ 6th నుంచి 7th వెళ్తుంటే దే ఫీల్ రియలీ కొంతమంది పిల్లలు ఏడుస్తారు కూడా, అయ్యో మేము మేడం మిస్ అయిపోతున్నాం అని. ఇక్కడ అలా ఉండదు. ఇక్కడ వాడిపైన వాడికి నమ్మకం కలిగే విధంగా ఆ ఆచార్యుడు తన పిల్లల్లాగా ఒక దత్తత తీసుకున్నట్లాగా గమనించుకుంటూ ఎప్పటికప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా అధిరోహణ చేసుకోవాలి. ఈ రామాయణ మహాభారత గ్రంథాలు, ఈ బాలరామాయణం కావచ్చు, లేకపోతే కిష్కింధకాండ, సుందరకాండ అని రామాయణంలో, మహాభారతంలో వాళ్ళు చిన్నప్పుడు ఏమైంది, ఇవన్నీ ఒక్కొక్కటి పాఠంగా వాళ్ళకి ప్యారలల్గా నేర్పించుకుంటూ వస్తాం. ఇన్ ప్యారలల్ టు ద ఎడ్యుకేషన్, ఈ కరెంట్ ఎడ్యుకేషన్ కూడా. అందుకే నేను చెప్పాను కదా, ఇక్కడ కాంపిటీషన్ ఉండదు, అంత కోఆపరేషన్. చెప్పాను కదా, ఒక్కటి ఫెయిల్ అయితే అందరూ పోయినట్టే. అంటే దీన్ని ఒక సమూహంగా ముందుకెళ్తుంటారు. మార్కులు ఉండవు, గ్రేడ్స్ ఉండవు. ఈ విధంగా ఉంటుంది గురుకులంలో. ఓకే సార్. సార్ ఇప్పుడు గురుకులంలో చదువుకున్న వాళ్ళది చదువు అంతా పూర్తయిన తర్వాత బయటకు వస్తారు కదా, వచ్చిన తర్వాత ఈ సొసైటీతో ఇది కంప్లీట్లీ డిఫరెంట్, ఇక్కడ వేరుగా ఉంది బయట సంస్థలతోటి పోల్చుకుంటే. వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఎలా ఫేస్ చేస్తారు సార్ జాబ్స్కే కానీ? చాలా అద్భుతమైన ప్రశ్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమాజిన్ ఆఫ్టర్ 12 years ఇలా ఉంటుందా? ఖచ్చితంగా 2026లా ఉంటుంది. గురుకులంలో 6th నుంచి పీజీ దాకా ఉంటుంది, 12 years. ఓకే, ఇప్పుడు మీరు సైన్స్ బ్యాక్గ్రౌండ్? అకౌంట్స్. న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ అని ఉంది, విన్నారా? వినలేదు సార్. ఫర్ ఎవ్రీ రియాక్షన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో ఇప్పుడు అనుభవిస్తున్నా. ఏ జన్మలో ఏ పాపం చేస్తాం యాక్షన్, ఇప్పుడు అనుభవిస్తున్నా రియాక్షన్. దీన్ని ఏమన్నారు? న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ అన్నారు. ఎక్కడి నుంచి వచ్చింది సైన్స్? తర్వాత ప్రతిసారి ఏమన్నారు? భౌతిక శాస్త్రంలో ఉన్నతమైన వాళ్ళు ఎవరు? ఐన్స్టీన్. ఆధ్యాత్మిక శాస్త్రంలో ఉన్నతమైన ఎవరు? సేత్ మాస్టర్. ఓకే, ఇప్పుడు మనం వింటూనే ఉంటాం, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముల వారిది వాయిస్ పెడతారు, పార్థ పుట్టినవాడు గిట్టకమానుడు, గిట్టినవాడు పుట్టకమానుడు. ఒక శరీరం ఈ బట్టను ఎలాగైతే వదిలేస్తుందో ఆత్మ కూడా అలాగే శరీరాన్ని వదిలేస్తుంది, దాన్ని చావు అంటున్నాం. ఇంకొక డ్రెస్ ఎలాగైతే ఈ శరీరం వేసుకుందో ఆత్మ ఇంకొక శరీరం పడుతుంది, దాన్ని జననం అంటున్నాం. ఆత్మ వినాశనం కానిది, నశింప కానిది, నీళ్ళల్లో తడపలేము, అగ్నికి ఆహుతి చేయలేము. వినాశనం కానిదే ఆత్మ. దీన్ని ఐన్స్టీన్ నంబర్ 1 అయిపోయాడు. ఈ కాన్సెప్ట్ ఏంటో తెలుసు? EmC² అంటారు. ఎనర్జీ ఈజ్ నెయిదర్ క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్ బట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్. శ్రీకృష్ణ పరమాత్మ ఏమని చెప్పారు? సోల్ ఈజ్ నెయిదర్ క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్ బట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ వన్ బాడీ టు అనదర్, వన్ ఫార్మ్ టు అనదర్, వన్ బర్త్ టు అనదర్. మనం ఏం నేర్పిస్తున్నాం? సైన్స్ నేర్పించట్లా, ఆధ్యాత్మిక శాస్త్రం నేర్పిస్తాం. ఆధ్యాత్మిక శాస్త్రం నుంచి భౌతిక శాస్త్రం ఎలా వచ్చిందో నేర్పిస్తాం. ఇది మన గురుకులంలో కంటెంట్. ఇక్కడ ఏం నేర్పిస్తున్నారు? భౌతిక శాస్త్రం నేర్పిస్తున్నాం. ఇక్కడ ఇదే మేము నేర్పించేది. దీనికి మూలం ఏంటని నేర్పిస్తున్నాం. మీరు చిన్నప్పుడు వచ్చి 7 చేపలు కదా స్టోరీ విన్నారా? విన్నాను సార్. అది స్టోరీలా చెప్పారే తప్ప దాన్ని ఒక జీవన విధానంగా చెప్పలేదు. ఇదే ఫస్ట్ మనం స్టార్ట్ చేసేది గురుకులంలో. చేప ఎందుకు ఎండలేదు అంటే ఏం చెప్పారు? ఏమైంది? గడ్డి మోపు అడ్డొచ్చింది, అవునా?
అవును. గడ్డిమో పడ్డొచ్చింది, పక్కన పెట్టేయండి, ఇంతే. ఇది ప్రస్తుత కాన్వెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నేర్పించేది. గురుకులం నేర్పిస్తుందంటే నువ్వు ఒక ప్రశ్న వేసి సమాధానం వచ్చిన తర్వాత ఆ సమాధానం ప్రశ్న వేయి మూలం దాకా. ఏమని? గడ్డిమో పడ్డొచ్చిందా, గడ్డిమోపు ఎందుకు అడ్డొచ్చావు అని అడగాలి. ఇప్పుడు ఆవు నన్ను మేయలేదు, ఇప్పుడు ఆవు దగ్గరికి వెళ్ళాలి. సమాధానం వచ్చిందా, సమాధానం ప్రశ్న వేయాలి. ఆవు ఎందుకు మేయలేదు అని అడగాలి. అదేం చెప్తుంది? పిల్లోడు ఆ గడ్డిని నాకు మేత వేయలేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? పిల్లాడి దగ్గరికి వెళ్తాను. ఇప్పుడు సమాధానం ఏం చేస్తున్నావు? ప్రశ్న వేస్తున్నావు. నువ్వెందుకు గడ్డి ఆవుకి మేత వేయలేదు? దానివల్ల ఒక చేప ఎండలేదు. లేదు, నాకు ఆకలేస్తుంది, మా అమ్మ అన్నం పెట్టలేదు. ఇప్పుడు ప్రశ్న సమాధానం ఇచ్చాడా? ఇప్పుడు ఆ సమాధానం ప్రశ్న అయింది. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఎందుకు మీ పిల్లోడికి అన్నం పెట్టలేదు, మా చిన్న పిల్లోడు చంటోడు ఏడుస్తున్నాడు అందుకే అన్నం పెట్టలేదు అని ఆవిడ. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? ఆ పిల్లాడి దగ్గర. ఇప్పుడు ఆ పిల్లోడిని అడుగుతాం, ఒరే ఎందుకు ఏడుస్తున్నావురా అంటే చీమ నన్ను కొట్టింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాం? చీమ దగ్గర. ఈ పిల్లోడు చెప్పిన సమాధానం ఏమైంది? ప్రశ్న అయింది. ఇప్పుడు చీమ ఎందుకు కుట్టావంటే నా బంగారు పొట్టలో ఏలు పెడితే నేను కుట్టానా అంటే ఒక చీమ డిస్టర్బ్ అవటం వలన ఎన్ని కాన్సిక్వెన్సెస్ వచ్చాయి కదా. ఇది ఒక స్టోరీ లాగా చెప్పి వాళ్ళకి మనం మూలం దాకా, ప్రతి విషయాన్ని మూలం దాకా, గడ్డిమోప ఎందుకు వచ్చిందంటే ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఎందుకు జరిగింది అంటే ఆ మూలం దాకా వెళ్ళాలి. ఇదే మనం నేర్పించేది. వండర్ఫుల్ సార్. ఒక మెటీరియలిస్టిక్ ఇలా చెప్పాం, దాని మూలం ఏముంది ఇది చెప్తాం. కానీ పిల్లలకి చెప్పేసరికి ముందు మనం మూలం చెప్తాం. మూలం నుంచి ఇక్కడ అంటే ఆధ్యాత్మిక శాస్త్రం నుంచి భౌతిక శాస్త్రంలోకి తీసుకొస్తాం. మేము నేర్చుకునేది మన దగ్గర ఓన్లీ భౌతికమే ఉంది, ఆధ్యాత్మిక లేదు. సో మనం ట్రావెల్ చేసేది ఇలాగా, పిల్లలు నేర్పించేది రివర్స్. ఈ విధంగా ప్రతి విద్యార్థి అంటే ఇప్పుడు ఒక విషయాన్ని మూలం దాకా వెళ్ళటం అంటే ఒక విషయాన్ని బహుకోణాల్లో విశ్లేషణ చేయటం. శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారం ఏది? కల్కి. కల్కి అంటే ఎవరు? ఒక మల్టీ డైమెన్షనల్ సోల్. అంటే ఒక విషయాన్ని బహుకోణాల్లో పరిణితి చెందే విధంగా చేయడం. అందుకే పత్రిసార్ వాళ్ళ పెద్ద కూతురికి పరిణిత అని పేరు పెట్టింది. ఎందుకంటే నీ భూలోకంలోకి వచ్చిన తర్వాత నీ ఆత్మ ఇలా కుంచుకుపోయి ఉంటుంది. ఆత్మ దాని బహుకోణాల్లో విచ్చుకోవడం అంటే పరిణితి అంటే ఏంటి? విచ్చుకోవడమే కదా. ఏ విధంగా నీ ఆత్మ బహుకోణాల్లో పరిణితి చెందుతుందో ఆ విధంగా వాళ్ళని అక్కడ గైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత వాడు ఈ భూలోకంలోకి ఎందుకు వచ్చాడో దాని యొక్క పేరును పట్టుకొని దాని యొక్క మూలం ఎందుకు వచ్చాడో ఆ ప్రణాళికని సంపూర్ణం చేసే విధంగా వాళ్ళకి మనం ఆ విధమైన విద్య, ఆ విధమైన ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాం. సో దెర్ ఈస్ నో ఫిక్స్డ్ ఎడ్యుకేషన్, ఇంతే చదువు అంతే చదువు అని మనం డిసైడ్ చేయాలి. ఎవరో ఎక్కడో కూర్చొని మనల్ని భవిష్యత్తుని మనం ఏం చేయాలండి డిసైడ్ చేసేలాగే. రీసెంట్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఆవిడ ఐఐటీలో చదివింది, ఇంజనీరింగ్, ఐఐఎంలో ఎంబీఏ చేసింది, ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అయింది. ఆవిడ అంది ఏంటంటే మై ఎడ్యుకేషన్ ఇస్ వెరీ గుడ్ భారతదేశంలో, కానీ నేను సంతోషంగా ఎలా ఉండాలని నేర్పించలేదు. ఒక సమస్య వస్తే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం చెప్పలేదు. ఒక ఎమోషన్ వస్తే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో చెప్పలేదు. ఇవన్నీ నాకు ఈ విద్యలో నేర్పించలేదు, అందుకే స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం. మనం ఏం చేస్తాం? ఆ స్ట్రెస్కి మూలం ఏంటో, అసలు ఎందుకు వస్తుంది, అసలు స్ట్రెస్ ఎందుకు ఫీల్ అవుతాం? అజ్ఞానం వల్ల. ఏ అజ్ఞానం? ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోవడం వల్ల. నీకు భౌతిక మాత్రమే చెప్తున్నాను కానీ దాని మూలం ఉన్న దాని మూలానికి చెప్పలేదు కదా. ఆ మూలమే ఆధ్యాత్మిక శాస్త్రం అంటే, అదే గురుకులం, అదే మనం ఇక్కడ నేర్పించేది. సనాతన ధర్మం. సత్యం వద ధర్మం చర, సత్యం మాట్లాడు, ధర్మాన్ని ఆచరించు. సో ఈ సనాతన ధర్మం దేని మీద? ఎలాగైతే మనం భూమి మీద నించోవాలంటే 2 కాళ్ళు కావాలి, ఆ పునాదులు కావాలి, ఆ బేస్ కావాలి, అలాగే ఈ సనాతన భూమి మీద నిలబడాలంటే దానికి 2 పాదాలు కావాలి. ఏంటది? ఒకటి సత్యం వద, ఇంకోటి ధర్మం చర. సత్యం మాట్లాడు, ధర్మాన్ని ఆచరించు. ఏంటి సత్యం? నిజం నుంచి సత్యం వైపు. ఒక విషయం నిజమేంటి? గడ్డుమో పడ్డొచ్చింది, కానీ సత్యం ఏంటి? చీమ డిస్టర్బ్ అయింది. ఇప్పుడు విద్యా విధానం ఎలా ఉంది? గడ్డిమో పడ్డొచ్చిందని చూపిస్తుంది, కానీ గురుకులం ఏం చెప్తుంది? మూలం దాకా తీసుకెళ్ళి చీమ డిస్టర్బ్ అవటం లేదంతా. ఇలా ఈ జీవన విధానం ఉంటుంది. రేపు వీళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత 30 మందిలో 2 ఉద్యోగాలు పోయాయి అనుకోండి, నాకు ఇంకా 28 మంది ఉన్నారు. వాళ్ళందరూ వీడికి హెల్ప్ చేస్తారు. ఇంకా స్ట్రెస్ ఎక్కడుంది? చిన్నప్పటి నుంచే మనం వాళ్ళకి ఆ విధంగా నేర్పిస్తాం. ఇంకొకటి ఏంటంటే, ఒకడు అర్థం చేసుకోవట్లేదు అనుకోండి, ఒక విద్యార్థి ఫెయిల్ అవుతాడు కదా, వాడిని ఏం చేస్తారంటే మిగతా 29 పిల్లలు వీడిని సెంటర్లో కూర్చోబెట్టి మిగతా 29
పిల్లలు ధ్యానంలో కూర్చొని వాడికి ధ్యానం ద్వారా ఆ మూడో కన్ను ద్వారా వాళ్ళకి శక్తిని అందిస్తారు. ఓకే. అప్పటికి వాడికి ఆ సత్యాన్ని యాక్సెప్ట్ ఇక్కడ గురుకులంలో పాస్ అవడం అంటే సత్యాన్ని స్వీకరించడం, యాక్సెప్ట్ చేయడం. అప్పటికి వాడికి అవ్వలేదంటే మనకి ఒక గోశాల ఉంది. సో మనకి ఈ ఇంద్రుడు ఉన్నాడు కదా, దేవతలందరికీ ఆ కాన్షియస్నెస్ మనకి కనెక్ట్ ఏం చెప్పిందంటే, మేము ఒక గోశాలలో అక్కడ ఉన్న గోశాలలో ఉంటాము. ఆ పిల్లలకి ఏదైనా ఆ సత్యాన్ని స్వీకరించకపోతే మా దగ్గరికి తీసుకురండి, మేము వాళ్ళని ఆ సత్యాన్ని స్వీకరించే ఆ విధమైన అంతఃకరణ జాగృతి అయ్యే విధమైన ఆ ఎన్విరాన్మెంట్ ఎనర్జీ సిస్టమ్ క్రియేట్ చేస్తామని మనకి ఇంద్రుడు కాన్షియస్నెస్ కనెక్ట్ అయ్యి మనకి సమాధానం వచ్చింది. ఈ విధంగా వచ్చిందన్నమాట. సో ఇప్పుడు పిల్లలందరినీ తీసుకెళ్ళి గోశాలలో కూర్చోబెట్టి అక్కడ సాధన చేయిస్తాం. తర్వాత ఆ గోశాలలో సేవ చేసుకునే విధంగా ఆ ప్రకృతి మమ్మకి చేయటం వలన ఏమవుతుంది అంటే వాళ్ళలో ఆ సత్యాన్ని స్వీకరించే ఆ కెపాసిటీ పెరుగుతుంది. ఎప్పుడైతే కెపాసిటీ పెరుగుతుందో ఈ మెటీరియలిస్టిక్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఎ బిగ్ డీల్. అద్భుతం సార్. ఇప్పుడు నువ్వు మెమరీని అంటే మక్ చేస్తున్నావు, ఫీడ్ చేస్తున్నావు, మనం అక్కడ ట్రైన్ చేస్తాం. ఇప్పుడు క్వశ్చన్ అడిగితే ఇది ఆల్రెడీ అంతరంగంలో ఉంది కదా, అంతరంగంతో కనెక్ట్ అయ్యి సమాధానం చెప్పేస్తాడు. ఇంకా మగ్గింగ్ చేయటం ఏంది, మెమరీ ఏముంది. నువ్వు సైన్స్ చదివావు, ఎకనామిక్స్ మీద క్వశ్చన్ వచ్చిందా, వాడికి ఏ విధంగా చేసాం, మైండ్ని సైలెన్స్ చేయటం, శూన్యం, అంతర్మౌనాన్ని అంటే శూన్యాన్ని అనుభవించే విధంగా అంతర్మౌనం వాడికి సాధన నేర్పించినప్పుడు ఏ టాపిక్ అయితేనే ఉంది కళ్ళు మూసుకుంటే ఇంట్యూషన్తో వచ్చేస్తుంది. ఓకే సార్. ఇప్పుడు చెప్పండి ఎలా ఉంటుంది బయటకు వచ్చిన తర్వాత. వండర్ఫుల్ సార్, చాలా బాగుంటుంది. థింక్ బియాండ్ దిస్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ విధంగా గురుకులంలో మనకి ఉండబోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే మీరు చేయబోయే ఈ సంకల్పం కానీ ఈ గురుకులం కానీ ఇది సక్సెస్ కావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా ప్రేక్షకులకి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ ఆనంద అరణ్యాశ్రమం గురుకుల విశ్వవిద్యాలయం గురువుగారి విజన్ ఏదైతే ఉందో ఆ సంపూర్ణం ఏదైతే ఇంకా ఇది ఏం చేస్తుందంటే ఆటోమేట్ చేసేస్తుంది. ఇంకా ఫ్యూచర్లో కూడా పిఎంసి ఇప్పుడు మనకి ఈ ప్రోగ్రాంలను తీస్తుంది. పిఎంసి కూడా నెక్స్ట్ ఇంకా గురుకుల్లోనే సగానికి సగం టైం అక్కడే ఉండి అక్కడ ఏం జరుగుతుందో ఈ యావత్ ప్రపంచం మొత్తానికి తెలియజేస్తుంది. మనం తీసుకునేది 30-40 నుంచి ఎక్కువ తీసుకోం ఎవ్రీ ఇయర్. మరి ప్రపంచం మొత్తాన్ని ఆత్మజ్ఞానాలు ఎలా తయారు చేస్తాం, చేయలేం కదా. అందుకని ఆన్లైన్ కూడా స్టార్ట్ చేస్తాం అనమాట. ఇక్కడ ఏం జరుగుతుందో అందరికీ, సో దట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే హోమ్ ఎడ్యుకేషన్ అని కానీ వాళ్ళకు కూడా మనం ఇక్కడ లైవ్లో ఆన్లైన్లో కూడా మనం చేస్తాం. ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అలా మనం తీసుకునేది 30 కావచ్చు, కానీ అక్కడ అడ్మిషన్ దొరకపోయినా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ప్రత్యక్షంగా కుదిరినప్పుడు పరోక్షంగా వాళ్ళని గైడ్ చేయడానికి కూడా మేము అంత సిద్ధంగా ఉన్నామన్నమాట. ఈ విధంగా ఈ గురుకులం రాబోతుంది. అందుకే ఇలా రూపొందించబడింది. మరి ఇలాంటి అద్భుతమైన ప్రాజెక్టు కావాలంటే ఎంతో ఫండ్స్ కావాలి. అక్కడ వర్క్ చేసే వాళ్ళందరి కూడా బాగోగుల ఆనంద విషయం చూసుకోవాలి. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి అద్భుతమైన ప్రాజెక్ట్ భూలోకంలోకి రావాలని హృదయపూర్వకంగా అందరూ అనుకొని ప్రతిరోజు అనుకొని ఒక్కసారి విజువలైజ్ అంటే అది ఆల్రెడీ వచ్చేసిందనే విధంగా విజువలైజ్ చేసుకుంటే ఈ ప్రాజెక్ట్ భూలోకంలోకి మేనిఫెస్ట్ అవుతుంది. సో ప్రస్తుతానికి మేము ఏది కూడా మానిటరీ ఫండ్స్ కాదు, ఈ ప్రాజెక్ట్ రావాలని భూలోకంలోకి మీ అందరి హార్ట్ఫుల్ విషెస్ కావాలనే అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.